నమస్తే, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి, పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. సో రాజు గారు, ఈరోజు గుమగుమల్లో ఏం చేయబోతున్నారు మీరు? ఈరోజు బెల్ పెప్పర్ కలర్డ్ బెల్ పెప్పర్ తీసుకుంటున్నాను. పన్నీర్ కాంబినేషన్ లో ఫ్రై ఐటమ్ చేస్తున్నాను. ఓకే, బెల్ పెప్పర్ పన్నీర్ ఫ్రై. ఓ నైస్. గుమగుమల్లో బెల్ పెప్పర్ పన్నీర్ ఫ్రై. బెల్ పెప్పర్ పన్నీర్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? బెల్ పెప్పర్ పన్నీర్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రెడ్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికం ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి బెల్ పెప్పర్ పన్నీర్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో కొద్దిగా ఆయిల్ అండి. ఓకే. సో దీంట్లో మనకి ఏంటంటే క్యాప్సికమ్ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. కొంచెం చైనీస్ స్టైల్లో చేస్తున్నాం. ఇది ఇలా కావాలంటే ఉట్టిది కూడా తినేయచ్చేమో కదా? తినేసేయచ్చండి. కొంచెం స్పైసీ తగ్గించుకుంటే సో డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. సన్నగా తరిగిన అల్లం, అల్లం అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి అండి, పచ్చిమిరపకాయలు. సో మనకి బెల్ పెప్పర్స్ ఇప్పుడు అన్ని అంటే ఆ 3 కలర్స్ కూడా ఆల్మోస్ట్ ప్రతి సూపర్ మార్కెట్ లో ఈజీగానే మార్కెట్స్ లో అలా కూడా దొరుకుతున్నాయి. సో చక్కగా తెచ్చుకోవచ్చు. ఒకవేళ దొరకకపోతే మనకి ఎలాగో ఆ గ్రీన్ క్యాప్సికమ్ రెగ్యులర్ గా మనకి దొరికేది కాబట్టి దాంతోనైనా ఈ ఫ్లేవర్ లో ట్రై చేసుకోవచ్చు. ఇది ఏంటంటే కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. ప్రెజెంటేషన్ దానికి లుక్ వైజ్ గా చాలా బాగుంది. అండ్ కొంచెం రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ కూడా గ్రీన్ దాని మీద ఇంకొంచెం ఎక్కువ క్రంచీగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఎస్ అండి. సో రెడ్ క్యాప్సికమ్, ఓకే, అలాగే ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్. సో బేసిక్ గా ఈ క్యాప్సికమ్ కి ఏంటంటే మనం కొంచెం ఆయిల్ లో అట్లా మగ్గిస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, ఫ్లేవర్ పెరుగుతుంది. సో కొంచెం అది కొంచెం దాంట్లో వేయించడం వల్ల ఏంటంటే కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది, లోపల కొంచెం క్రంచీగా ఉండి ఆ రెండు కూడా చాలా బాగా తెలుస్తుంది. అదొక టెక్స్చర్ కదా. బాగా ఫ్రై చేసి కొంతమంది ఏంటంటే బాగా ఇట్లా వేయించేస్తారు, ఫ్రై చేస్తారు. అలా కాకుండా కొంచెం ఆ పచ్చిదనం, ఆ రానెస్ ఉంటేనే కొంచెం బాగుంటుంది క్యాప్సికమ్. సో తినేటప్పుడు కొంచెం ఆ మజా వేరుగా. సో కొంచెం వేయించేస్తూ ఉంటారా రాజు గారు? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఇవి వేగుతుంటే ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. తరచూ క్యారెట్ ని ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నట్లయితే జ్ఞాపక శక్తి బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇందులో ఉన్న విటమిన్ ఏ కళ్ళకు మంచి చేసి కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా జుట్టు కూడా బాగా హెల్దీగా ఉంటుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. సో క్యాప్సికమ్ కూడా కొంచెం ఫ్రై అయింది చక్కగా. సో అంటే ఇవన్నీ మనం యాడ్ చేస్తుంటే ఇంకొంచెం కూడా ఫ్రై అయిపోతుంది మనకు అది. సో కొద్దిగా సోయా సాస్, కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ అండి. ఓకే. సో ఇంక ఇందులో మనం ఏమి కారం యూజ్ చేయట్లేదు కాబట్టి ఈ రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, అది సరిపోతుంది. ఓకే. ఓ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నామా? మర్చిపోయా. సో సరిపడా ఉప్పు, సో మిరియాల పొడి అండి. ఓకే. ఓకే ఓకే. సో ఇప్పుడు ఫైనల్ గా పన్నీర్ ముక్కలు అండి. సో అన్ని కలర్స్ కనిపిస్తున్నాయి. ఓకే, జస్ట్ అలా టాస్ చేసుకుంటే చాలు. వీటికి ఆ సాస్లు సీజనింగ్ అంతా పట్టేస్తే సరిపోతుంది. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో కావాలంటే మనం స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు, అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు. ఓకే. సో రెడీ అయిపోయిందండి. కలర్ఫుల్. ఇది యాక్చువల్ గా హ్యాపీగా అట్లా పుట్టి తినేయాలనే అనిపిస్తోంది చూస్తుంటే. ఎందుకంటే మంచి పన్నీర్, ఆ క్యాప్సికమ్ అంతా చాలా కలర్ఫుల్ గా ఉంది చూడడానికి.
ఓకే, సో పైన ఇంకొద్దిగా కొత్తిమీర. సోయా సాస్ ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా చాలా బాగా వస్తున్నాయి. ఎస్, బెల్ పెప్పర్ పన్నీర్ ఫ్రై రెడీ. ఓకే, మరి బెల్ పెప్పర్ పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెల్ పెప్పర్ పన్నీర్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో రెడ్ క్యాప్సికం ముక్కలు, ఎల్లో క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెల్ పెప్పర్ పన్నీర్ ఫ్రై రెడీ. సో రాజు గారు, మంచి కలర్ఫుల్ గా డిష్ రెడీ కదా, టేస్ట్ చూసేద్దామా? ఓకేనండి, చాలా బాగా కనిపిస్తుంది. యా, క్యాప్సికమ్ అండ్ పన్నీర్. చక్కగా అలా కబాబ్స్ లాగా స్టిక్స్ కి పెట్టేసుకొని హ్యాపీగా అలా మొత్తం పన్నీర్, క్యాప్సికమ్, కొంచెం ఆనియన్ ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటే సూపర్ గా ఉంటుంది. కరెక్ట్ గా సరిపోయింది. అల్లం, వెల్లుల్లి, సోయా సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. అవునండి, చాలా బాగుంది రాజు గారు. థాంక్యూ. పన్నీర్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంది, మంచి టేస్టీగా ఉంది. అవునండి. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ మధ్య కాలంలో జుట్టుకు సంబంధించి చాలా మంది రకరకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. ఏజ్తో సంబంధం లేకుండా హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువైపోయింది. అలాగే గ్రే హెయిర్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇంకా తలలో డాండ్రఫ్ వల్ల రకరకాల చీకాకులు, ఇవన్నీ కూడా తగ్గాలంటే, జుట్టు హెల్దీగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కా ఫాలో చేయండి. తాజా అల్లం ముక్కను తేనెలో అద్దుకొని తరచుగా తినడాన్ని అలవాటు చేసుకుంటే ఈ హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా వరకు కంట్రోల్ అవుతాయి, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హలో అండి. హాయ్, మీ పేరు? నా పేరు శ్యామల అండి. శ్యామల గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? శివం, విద్యానగర్. విద్యానగర్ నుంచి. ఓకే, హలో అండి. హాయ్, మీ పేరేంటి? నా పేరు సుజాత అండి. మీరు ఎక్కడి నుంచి? విద్యానగర్ నుంచి. సేమ్ ప్లేస్? సేమ్ ప్లేస్. మీ ఇద్దరు పరిచయం ఉంది అయితే? నైబర్స్ అంటే ఇద్దరం అపార్ట్మెంట్స్ లో ఉంటున్నాము. ఓకే ఓకే, నైస్ నైస్. సో ఎంత కాలంగా మీ పరిచయం? 2 years అయింది. 2 years అయిందా? సో మరి ఇద్దరు రెడీయా వంటలతో? మంచి వెరైటీస్ ప్రిపేర్ అయ్యి వచ్చారా? సో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు మీరు? చింత చిగురు రైస్ అండి. చింత చిగురు రైస్. ఓకే, మీరండి? నేను వెజ్ కీమా కర్రీ. వెజ్ కీమా కర్రీ. సో అన్ని వెజిటబుల్స్, అన్ని వెజిటబుల్స్, పన్నీర్, చీజ్ అన్ని కావాల్సినవి ఉన్నాయి అనమాట. సూపర్. సో మరి ఫస్ట్ ఎవరు చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు? మీరు చేస్తారా రైస్ ఐటమ్? ఓకే ఓకే, మరి చింత చిగురు రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చింత చిగురు రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు 1 కప్పు, బియ్యం 1 కప్పు, పసుపు చిటికెడు, వేయించిన పచ్చిమిరపకాయలు 3, వేరుశనగ పలుకులు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, శనగపప్పు 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా సుజాత గారు? ఓకే అండి. స్టవ్ వెలిగించుకుని చింత చిగురు, ఎండుమిర్చి వేయించుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి. వెల్లుల్లి వేయించకూడదు, వేయించకూడదు, పచ్చిది. వేయించిన తర్వాత ఈ వేయించిన చింత చిగురు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉప్పు మనం పేస్ట్ చేసుకోవాలి. సో అన్ని కలిపేసి పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ చింత చిగురును ఎండుమిర్చి వేయించేసుకుని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వెల్లుల్లి, దీనికి సరిపడా ఉప్పు వేసుకుని మనము ఈ పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. తాలింపు కావాల్సినవి అన్ని వేయించుకోవాలి. ఓకే, సో ఇంకా జస్ట్ ఆ పేస్ట్ ఒకటి రెడీగా ఉంటే మిగతా మనకి ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే, ఫస్ట్ జీడిపప్పులు. సో కాకపోతే ఇది పేస్ట్ అనేది మనము ఎప్పుడు రైస్ ఐటమ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేదు మనకి ఎప్పుడైనా ఈ చింత చిగురు ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటాం కాబట్టి చేసి పెట్టుకుని అప్పటికప్పుడైనా కలిపి తాలింపు పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బాగుంటుంది. కాకపోతే 2-3 రోజులు. 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండదు. ఎక్కువ అంటే టేస్ట్ తేడా వస్తుంది. ఓకే, పల్లీలు. ఓకే, సో కొంచెం పప్పులు అవి ఎక్కువ ఉంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కదండి. ఓకే, ఇందులో ఇంగ్రీడియంట్స్ అంటే ఇంకా ఈ పేస్ట్ తప్ప ఏం లేదు కాబట్టి కొంచెం మధ్య మధ్యలో పప్పులు తగులుతూ ఉంటే
బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. సో బేసిక్ గా మనకి పులిహోర ఇలాంటి వాటన్నిటిలో కూడా అలాగా, ఎందుకంటే చిగురు పుల్లగా ఉంటుంది, చక్కగా కారం ఉంటుంది. ఇంక ఈ పప్పులు ఉంటే పిల్లలు చక్కగా తింటారనమాట. అది ఏంటైతే ఒట్టి రైస్ లాగా బోరింగ్ గా ఉంటుంది, అనిపిస్తుంది. సో అన్ని వేయించి తీసేసుకోవటమేనా? అన్ని వేయించి తీసుకుని మనం పులిహోర ఎలా కలుపుకుంటామో అలా మిక్స్ చేసేసుకోవడమే అంతే. దీని తర్వాత మూత పెట్టేసేయండి. సో కరివేపాకు కూడా కొంచెం వేయించుకోవాలి, నూనెలో వేయించేసేసి తీయాలా? పెట్టేసేయండి, పెట్టేసి స్టవ్ కట్టేయండి చెప్తాను. ఓకే, ఇప్పుడు మన మీద పడకుండా ఉంటుంది, బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకా వేయించుకోవాల్సినవన్నీ అయిపోయినట్టేనా? ఇంకా పోపు పెట్టుకోవాలి మనం అంతే. ఓకే, ఇప్పుడు ఆన్ చేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు. ఓకే, సో ఇవి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. శనగబ్యాళ్ళు, ఎండుమిర్చి. ఓకే, అలాగే పచ్చిమిర్చి కూడా వేయించి పెట్టుకున్నాము, అవి కూడా సపరేట్ గా ఆయిల్ లో వేయించేసి ఆపేసుకోవచ్చు. ఆపేసి పసుపు వేయచ్చు, ఆ వేడి ఉంటుంది కదా. మీరు టీచరా? ఎందుకండి అలా డౌట్ వచ్చింది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. లేదు లేదా, నేను శారీస్ డిజైన్ చేస్తాను. శారీస్ డిజైన్ చేస్తూ ఉంటారు అంటే మీకేనా లేకపోతే అందరికి మామూలు చేసి నాకే చేసుకునేదాన్ని, ఇప్పుడైతే ఆన్ డిమాండ్ అందరికి చేస్తున్నారా? అంటే షాప్ లాగా పెట్టే బొటిక్ లాగా. బొటిక్ అంటే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బొటిక్ నడపట్లేదు. ఎక్కువ వర్క్ చేయకూడదు, పార్ట్ టైం లాగా చేసుకోవాలి అన్నట్టు. ఎక్కువ వర్క్ చేయకూడదా? ఎక్కువ బిజీ అయిపోకూడదు, మన పర్సనల్ లైఫ్ కూడా ఎంజాయ్ చేయాలి అలా. ఓకే ఓకే, ఇప్పుడు అయిపోయింది కదా తాలింపు. ఇప్పుడు మనం ఈ రైస్ లోకి ఫస్ట్ చింత చిగురు పేస్ట్ కలుపుకోవాలి. ఓకే, సో మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న చింత చిగురు పేస్ట్ చేతితో కలిపితే ఈజీగా ఉంటుంది. అది ఇంట్లో చక్కగా కాకపోతే మనం ప్యాన్ లో చేయబెడితే మళ్ళీ కాలుతుందేమో. ఫస్ట్ దీంతో మిక్స్ చేయండి, తర్వాత పక్కకి దీంట్లో తీసాక కావాలంటే మళ్ళీ కలుపుకుందాం, సరిపోతుంది. సో డిజైనింగ్ ఎప్పటి నుంచి మీకు ఆ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది? ఫస్ట్ నాకు మాత్రమే చేసుకునేదాన్ని, తర్వాత కొంచెం పిల్లలు పెద్ద అయిపోయి స్కూల్ కాలేజీలు చేరాక మనం ఏం చేస్తాం, ఖాళీగా కూర్చుంటాం కదా అనేసి నేను మా ఫ్రెండ్ కలిసి బయటే బొటిక్ లా పెట్టేసాం. ఓకే, తర్వాత మా వారికి ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చింది. అంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? కర్నూలులో ఉండేవాళ్ళు. కర్నూలు. ఓ, ఇక్కడికి వచ్చేసి 2 years అయింది. సో ఇక్కడికి వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు పార్ట్ టైం జాబ్ లా చేస్తున్నాను. ఓకే ఓకే, సో ఏం చేస్తుంటారు మీ వారు? మా వారు రైల్వేస్ లో ఇంజనీర్ అండి. ఓ, సో తిరుగుతూ ఉండాలేమో కదా. అంటే ఈ మధ్యలో అయితే పర్లేదు, అంటే ఆఫీస్ వర్క్ మార్చుకున్నారు. ఓకే ఓకే, సో 6 years 8 years. సో లేదంటే కొంచెం ఎక్కువ ప్లేసెస్ మారటం ఉంటుందేమో కదా రైల్వే లో. నార్త్ ఇండియాలో ఉన్నాము మ్యారేజ్ అయిన కొత్తలో. ఓ, ఏ ప్లేస్ కి వెళ్ళారు పెళ్ళవగానే? ఫస్ట్ బిలాస్పూర్, మధ్యప్రదేశ్. బిలాస్పూర్, ఓకే. ఇప్పుడైతే ఛత్తీస్గఢ్ లో ఉంది. ఓకే, తర్వాత కర్ణాటక వెళ్ళాము, తర్వాత ఆంధ్ర వచ్చాం, ఇప్పుడు తెలంగాణ వచ్చాం. ఓ, మొత్తానికి అన్ని ప్లేసెస్ కవర్ చేస్తున్నారు అన్నమాట మొత్తానికి. ఇప్పుడు కలుపుకోవాలి కదా, మరి విడిగా కలుపుకుందాం. చాలా అంటే బానే కలిసింది యాక్చువల్గా. ఇందులో ఇంకా కొంచెం చిన్న చిన్న ముద్దలుగా ఉన్నాయి, దాన్ని మనం చేత్తో అనుకునేస్తే నీట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, జీడిపప్పు, కొత్తిమీర, కరివేపాకు, అవన్నీ కలిపేసుకుందాం. బాగుంది, కలర్ఫుల్ గా బాగుందా? ఉప్పు వేయలేదు, ఉప్పు పేస్ట్ లో వేసాం. సరిపోతుందా? సరిపోతుంది. రైస్ కి అక్కర్లేదా ఇంకా సపరేట్ గా? అక్కర్లేదు, దానికి సరిపడా వేసాం. ఓకే, ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకుందామా? ఇలా పడతాను, దాంట్లో ఆగేసేయండి. ఓకే, అవి మిర్చి ఏదో వేయించుకున్నారే, సంథింగ్ గార్నిషింగ్ చేద్దామని పెట్టాను.
ఫైనల్ గా కొత్తిమీర. ఓకే నైస్, బాగుందండి కలర్ఫుల్ గా ప్లేట్. చింత చిగురు రైస్ రెడీ. ఓకే, మరి వేడివేడిగా రైస్ ఐటమ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చింత చిగురు రైస్ తయారు చేసే విధానం. ముందుగా చింత చిగురు, ఎండుమిరపకాయలు వేయించి, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు, వేరుశనగ పలుకులు, కరివేపాకు విడివిడిగా వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. ఆపై స్టవ్ ఆపి దీనిలో అన్నం, చింత చిగురు పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వేయించిన జీడిపప్పు, వేరుశనగ పలుకుల పొడి, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన పచ్చిమిరపకాయలతో గార్నిష్ చేసుకుంటే చింత చిగురు రైస్ రెడీ. రాజు గారు, చక్కగా కలర్ఫుల్ గా రైస్ ఐటమ్ రెడీగా ఉంది. ఓకే, టేస్ట్ చూసేద్దాం. సో అది ఆ పొడిలా చేసి వేసారు కదా, అవును, బాగా కలిసిపోయి రైస్ బాగా పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది. సో ఎక్కువ తక్కువ అలా ఏమీ అవ్వలేదు, అంటే ఓవర్ పులుపు అలా ఏం లేదు, కరెక్ట్ గా సరిపోయింది. నైస్. సో చూసారు కదండి రైస్ ఐటమ్, టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కాన్స్టిపేషన్, మలబద్ధకంతో బాధపడే వాళ్ళు సపోటాలు ఎక్కువగా తీసుకుంటున్నట్లయితే ఇందులో ఉన్న పీచు మోషన్ సాఫీగా రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే కడుపులో నులి పురుగులు లాంటివి ఉన్నా కూడా ఈ సపోటా తీసుకోవడం వల్ల ఆ పురుగులన్నీ కూడా చచ్చిపోయి కడుపు కూడా బాగా శుభ్రంగా తయారవుతుంది. ముఖ్యంగా సపోటా చిన్నపిల్లలకి చాలా మంచిది. ఓకే అండి, చక్కగా రైస్ ఐటమ్ చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. శ్యామ్లా గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేంటి వెజ్ కీమా కర్రీయా? అవునండి. ఓకే ఓకే, మరి వెజ్ కీమా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వెజ్ కీమా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు పావు కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు పావు కప్పు, టొమాటోలు 2, తరిగి ఉడికించిన బీన్స్ పావు కప్పు, తరిగి ఉడికించిన కాలీఫ్లవర్ పావు కప్పు, తురిమిన చీజ్ కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, పన్నీర్ తురుము కొద్దిగా, ఎల్లో క్యాప్సికం కొద్దిగా, గ్రీన్ క్యాప్సికం కొద్దిగా, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. సో స్టార్ట్ చేద్దామా శ్యామ్లా గారు? షూర్ అండి. గీత గారు, ఫస్ట్ మనం పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ప్లస్ బటర్. సో ఆయిల్ బటర్ బటర్ అండి. అవునండి. ఇందులో ఆనియన్స్ అండి, తురుముకున్న ఆనియన్స్ వేసుకోవాలి. చాలా సన్నగా. అవునండి. తురుమాల దీన్ని? తురమడం అంటే చాప్ చేసుకో. మీరు అంత సన్నగా కట్ చేశారా? అవునండి. భలే కట్ చేశారే. థ్యాంక్ యూ అండి. జనరల్ గా ఉల్లిపాయ ముక్కలు అనగానే అందరూ ఇష్టం వచ్చినట్టు కోసి వేసేస్తుంటారు కూరల్లో. అవునండి, బాగా వచ్చింది. ఇది కీమా కదండి, అందుకే అన్ని వెజిటబుల్స్ చాలా సన్నగా ఉండాలి. ఓకే ఓకే. ఇది కొంచెం బ్రౌనిష్ గా మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో ఈ వెజ్ కీమా కర్రీ అనేది ఒక రెసిపీ ఉందా, లేకపోతే మీరు కనుక్కున్నారా? ఇది ఉంది, కొద్దిగా నా ఓన్ ఐడియా కూడా ఉందండి ఇందులో. ఓకే. సో కుకింగ్ బాగా ఇంట్రెస్టా మీకు? చాలా ఇష్టం అండి. అన్ని ఇలాగే ప్రోగ్రామ్స్ లో చూసి నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను ఇంట్లో. వెరీ గుడ్. ఇవాళ మా వెడ్డింగ్ డే. అవునా? ఓ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్. సో మీ వారికి కూడా నా తరపు నుంచి చెప్పేయండి. ఏం పేరు మీ వారి పేరు? జితేష్ కుమార్. జితేష్ కుమార్. నైస్ నైస్ సార్. మీకు కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళి? ఇది ఎన్నో ఇయర్ ఇప్పుడు? 23rd year. ఓ సిల్వర్ జూబ్లీకి దగ్గరగా ఉన్నారన్నమాట. నైస్ నైస్. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు మీ వారు? మా ఆయన మార్కెటింగ్ మేనేజర్ అండి, ఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో మార్కెటింగ్ మేనేజర్. ఆయన అదే పని మీద ఇప్పుడు ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. అక్కడ ఎల్ఈడి ఆఫీస్ కొత్తగా ఓపెన్ చేశారు, దానికి ఆయన ఎండిగా ప్రస్తుతానికి అక్కడ ఉన్నారు. నైస్ నైస్. జింజర్ గార్లిక్ పేస్ట్. సో
సో పిల్లలు ఎంతమంది మీకు? నాకు 2 అబ్బాయిలండి. సో ఏం చేస్తున్నారు మీ పిల్లలు? మా పెద్ద బాబు డిగ్రీ అయిపోయిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి అమెజాన్ లో జాబ్ చేస్తున్నాడు. వాడు MBA చేయాలనుకుంటున్నాడు. దానికి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి వర్క్. ఓకే ఓకే. సో ఈజ్ వర్కింగ్ ఇన్ అమెజాన్. చిన్నవాడు ఇప్పుడేమో +2 అండి. +2. ఓకే ఓకే. పేరు ఏంటి? పెద్ద బాబు పేరు కార్తిక్, చిన్న బాబు పేరు భార్గవ్. నైస్ నైస్. సో నెక్స్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో మీ పిల్లలు ముందు నుంచి కూడా అన్ని వెరైటీస్ తినేవాళ్ళ అండి? తింటారండి, వాళ్ళకి చాలా ఇష్టం. అందుకే వాళ్ళ గురించి ఏదో చూస్తూ చేస్తూ ఉంటారు. ఓకే. మీ పిల్లలు కూడా అలాగేనా అన్ని తింటారా చక్కగా, లేకపోతే ఆ వెజిటబుల్స్ నాకు ఇది వద్దు అది వద్దు అలా ఏమన్నా పేచి? పిల్లలు వెజిటబుల్స్, ఆకుకూర పప్పులు అన్ని చక్కగా గుడ్ గర్ల్ గుడ్ బై అలా తింటారు. పాప బాబు మీకు? పాప బాబు. ఓకే. ఇప్పుడు ఇందులో తురిమిన క్యాప్సికమ్, ఓకే, ఇంకా ఇది క్యాప్సికమ్ వేసుకోవాలండి. సో ఎల్లో క్యాప్సికమ్, ఎల్లో అండ్ గ్రీన్ క్యాప్సికమ్ కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది అనేసి. ఓకే. సో మీ పిల్లలు ఏం చదువుతున్నారండి? మా పాప ఇంటర్ 2nd year అయిపోయింది. బాబు జాబ్ చేస్తున్నాడు. ఓ నైస్. మీ పిల్లల పేర్లు ఏంటి? పాప పేరు లిఖిత అండి. లిఖిత. పాడుతుంది బాగా. బాగా పాడుతుందా? మరి మీరు? నాకు రాదండి. మీ బాబు పేరేంటి? లోహిత్ అండి. ఓ లోహిత్ గారు ఇది కాస్త తగ్గించిన అంటే ఫాస్ట్ గా మీ అందరితో వండించేసుకొని ఫాస్ట్ గా నేను తినేయాలని మా పొయ్యిలన్నీ పెద్దయి అనమాట. పెద్ద ఫాస్ట్ గా ఇప్పుడు ఇందులో కొద్దిగా టొమాటో ప్యూరీ వేసుకోవాలండి. ఓకే. సో ఇది మన కాంబినేషన్ దేంట్లోకి బాగుంటుందండి శ్యామల గారు? ఇది నాన్ తో బాగుంటుంది, రోటీస్ తో బాగుంటుంది, పావుతో కూడా తినొచ్చండి. పావ్ భాజీ లాగా ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇందులో పన్నీర్, చీజ్ 2 ఐటమ్స్ ఉంటాయి కాబట్టి. ఓకే ఓకే. సో ఇంట్లో కాలక్షేపం ఏంటి మీకు? కాలక్షేపం అంటే టీవీ చూస్తుంటాను, బుక్స్ చదువుతుంటానండి. తర్వాత డ్రాయింగ్స్, అది మీన్స్ రంగోలీ, పాట్ పెయింటింగ్ అది ఇష్టం అండి. అవన్నీ చేస్తూ ఉంటాను. కిట్టి పార్టీలు అలా ఏం లేవా మీకు? ఉన్నాయా? లేకపోతే ఎలా? కష్టం. లేకపోతే చెప్పుకోవాలి. ఉంటే లేవా? సాటర్డేస్, ఎవ్రీ మంత్ సాటర్డే కిట్టి పార్టీ. ఇంకా మాది ఒకటి వనితా క్లబ్ ఉందండి. ఓకే. క్లబ్ ఈవెంట్స్ అవన్నీ బాగా జరుగుతాయి. మొన్న రీసెంట్ గా వాసవి జయంతికి 250 members తోటి కుంకుమ పూజ చేయించాం. పాద పూజలు అన్ని యాక్టివిటీస్ బాగుంటాయి. పూర్ స్టూడెంట్స్. గీత గారు ఇప్పుడు ఇందులో టొమాటోస్ వేసుకోవాలండి. ఓకే. సన్నగా తరిగిన టొమాటోస్. సో సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటాం. ఎవరికైనా ఏదైనా అవసరం అంటే మా వంతు మేము చాతనంత వరకు క్లబ్ మెంబర్స్ ని, చాత కాలేదనుకోండి అంతకు మించి ఉందనుకోండి ఎవరైనా ఇవ్వగలిగిన వాళ్ళు కలెక్ట్ చేసి అలా కూడా చేస్తూ ఉంటాం. అన్నదానాలు అలాగే అన్ని. ఇందులో పసుపు, ధనియాల పొడి, కారపొడి. సో ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోమా? లేదండి, ఇదే ఉంటుంది. తర్వాత గరం మసాలా, చాట్ మసాలా వేసుకుంటాం కాబట్టి ఆ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది అన్నమాట. గరం మసాలా, చాట్ మసాలా. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. దీంట్లో వాటర్ ఏమైనా యాడ్ చేయాలా? కొద్దిగా అండి. ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్ ఇది అయ్యాక కొద్దిగా 2 spoons. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్, క్యారెట్, బీన్స్, ఇది కాలీఫ్లవర్. సో ముందు అన్ని పచ్చివి యాడ్ చేసుకుని ఈ మాత్రం కొంచెం ఇవి ముందే కొద్దిగా స్టీమ్ చేసి పెట్టుకోవాలండి వెజిటేబుల్స్. అది కొంచెం టైం పడతాయి కదా జనరల్ గా. ఇప్పుడు ఇందులోనే మనం ఇది పెట్టుకున్నాం పన్నీర్. సో ఈ రెసిపీకి కాస్త టైం పడుతుంది అయితే.
అవునండి, ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, చేయడం తొందరగానే అయిపోతుంది. ఇప్పుడు ఇందులో చీజ్, తురిమి పెట్టుకున్న చీజ్ కూడా కొంచెం మనకి ఇది ఆన్ లో ఉన్నప్పుడే వేసేసుకోవాలా? అవునండి. కొద్దిగా తర్వాత ఇది కొంచెం ఇదయ్యాక ఆయిల్ ఇది వాటర్ కొద్దిగా వేసుకొని మళ్ళీ కొంచెం కొత్తిమీర. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుంటాం అంటే చీజ్ ఆల్రెడీ యాడ్ చేసాము. అవును, యాడ్ చేసాము. లాస్ట్ కొద్దిగా వాటర్ వేసుకుంటే వేనా కొంచెం జస్ట్ 2 స్పూన్స్ అంతే. ఓకే. అంటే బటర్ చీజ్ వేసాక వాటర్ వేయరా? అంటే జనరల్ గా చీజ్ అనేది మనకి ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయి ఫస్ట్ సర్వింగ్ దీంట్లో ఇది చేసుకుంటూ ఉంటాం కదా, కానీ దీనికి అదే స్పెషల్. ఓకే. కొత్తిమీర, ఇది గార్నిష్. ఇప్పుడు దీన్ని కొద్దిగా చీజ్ తో గార్నిష్. కొద్దిగా కొత్తిమీర. గీత గారు చెప్పండి ఎలా ఉందో తిని. చూడ్డానికి అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, మరి వెజ్ కీమా కర్రీ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ కీమా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా టొమాటోల్లో కొన్నిటిని ముక్కలుగా, మిగతావి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ఎల్లో క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, టొమాటో ముక్కలు, పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, చాట్ మసాలా, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, కాలీఫ్లవర్, పన్నీర్ తురుము వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత తురిమిన చీజ్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కొత్తిమీర వేసి దగ్గర పన్నివ్వాలి. ఆపై తురిమిన చీజ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ కీమా కర్రీ రెడీ. సో రాజు గారు, వెజ్ కీమా కర్రీ కలర్ఫుల్ గా రెడీగా ఉంది. ఓకే. టేస్టీగా ఉందండి. ఇది నాన్తో పాటు, రోటీస్ తో పాటు, పావుతో పాటు కూడా బాగుంటుంది. అదే చాట్ మసాలా యాడ్ చేశారు కదా, నైస్. సో అన్ని ఫైన్ గా కట్ చేసి చేశారు కాబట్టి అన్ని ఫ్లేవర్ కూడా బాగా, క్యాప్సికమ్ తర్వాత ఆనియన్, సో చీజ్ వేశారు, కాటేజ్ చీజ్ కూడా వేశారు. సో బాగుంది. ఎలా ఉన్నాయి రాజ్ గారు రెండు వెరైటీస్? రెండు కూడా బాగున్నాయండి. సో ఇద్దరు కూడా అంటే మామూలుగా అంటారు కదా మనసు పెట్టి చేశారు, సో ఇంట్రెస్టింగ్ గా చాలా బాగా చేశారు ఇద్దరు కూడా. సో రెండు కూడా డిఫరెంట్ టేస్ట్ లో చాలా బాగున్నాయి. ఓకే, కొంచెం బెటర్ గా రైస్ ఐటమ్. ఓకే, సో అయితే ఈరోజు సుజాత గారు విన్నర్ అన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. సో సుజాత గారు కంగ్రాచులేషన్స్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. వెల్కమ్. శ్యామల గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా వచ్చి షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే అండి, మరి చూసారు కదా వాళ్ళ వెరైటీస్, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మీ చేతి వంటలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. మీరు ఇక్కడికి వచ్చి మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ రెసిపీని మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ID abhiruchi@etv.co.in. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. కొంతమంది రోజుకు 2-3 సార్లు స్నానం చేస్తూ ఉంటారు, కానీ ఫ్రెష్నెస్ లేదు, ఇలా స్నానం చేసామో లేదో అలా చెమట వాసన బాధిస్తోంది అని ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఈ చిట్కా ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఏం లేదండి, స్నానం చేసే నీటిలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకోవాలి, లేదా ఒక 4-5 గులాబీ రేకులు కలుపుకొని స్నానం చేసినట్లయితే రోజంతా ఫ్రెష్నెస్ ఉంటుంది, చెమట వాసన బాధించదు. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ లో ఈ రోజు యాక్ట్రెస్ అష్మిత ఒక టేస్టీ వెరైటీతో రెడీగా ఉన్నారు. అదేంటో చూసేద్దామా? హాయ్ అండి, నేను మీ అష్మితని. సో నా సీరియల్స్ అన్నీ చూస్తున్నారు కదా,
ఇప్పుడు నేను ప్రస్తుతంగా చేసే సీరియల్స్ ఈటీవీలో మంచు మమత అండ్ ఈటీవీ ప్లస్లో క్రేజీ కాపురం. థ్యాంక్ యూ సో మచ్, మీరందరు నన్ను అంతగా అప్రిషియేట్ చేసినందుకు. ఇవాళ నేను ఎందుకు వచ్చానంటే జస్ట్ మినిట్లో మీకు ఒక ఈజీ తొందరగా అయిపోయే రెసిపీ చూపించడానికి. సో ఆ రెసిపీ ఏంటంటే బొబ్బల్లో పునుగులు. సో బొబ్బల పునుగులకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? బొబ్బర్ల పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బొబ్బర్లు 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. సో పకోడీలు, పునుగులు ఇలాంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ మనం తొందరగా రెడీ చేయాలంటే ప్రిపరేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఆయిల్ ఆన్ చేసి రెడీగా పెట్టేద్దాం. ఇలాంటి పకోడీలు, పునుగులు ఇలాంటి ఐటమ్స్ అసలు ఇష్టం లేని వాళ్ళే ఉండరండి. ఈవినింగ్ స్నాక్కి ఇది పర్ఫెక్ట్. సో ఈరోజు మనం చేసే బొబ్బళ్ళు పునుగులకి చిన్న ప్రాసెస్ ఉంటుందండి. బొబ్బలు మనం తీసుకుని కొంచెం ఒక 8 to 10 hours బిఫోర్ నానపెట్టేసేయాలి. నానపెట్టిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి ఇలా ఒక చిన్న స్మూత్ పేస్ట్ లాగా చేసేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ప్రాసెస్ ఏంటంటే ఇందులో ఫస్ట్ మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం వేయాలి, కొంచెం కొత్తిమీర, జీరా పౌడర్, ఒక పించ్ ఆఫ్ ఇంగువ, టేస్ట్కి సరిపడే అంత సాల్ట్. దీన్ని ఇలా బాగా కలిపేసుకొని, సో ఇది అంతా బాగా కలిసిపోయింది కాబట్టి మన మెయిన్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీంతో పునుగులు చేసేద్దాం. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే అండి, మనం ఎప్పుడైనా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసేటప్పుడు ఇలా కొంచెం సైడ్ నుంచి డిష్లో ఏదైనా వడ కానీ పునుగులు కానీ సైడ్ నుంచి వేయాలి. ఆయిల్ మన మీదకి రాదు. సో పునుగులు అయితే వేసేసుకున్నాం. నేను ఇప్పుడే చేతులు కడుక్కొని వచ్చేస్తాను. ఆ తర్వాత బోల్డ్ అని కబుర్లు చెప్పుకోవచ్చు. ఓకే, చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది మెల్లిమెల్లిగా. సో ఇవి ఇలా వేగుతూ ఉంటాయి. ఆ లోపు మనం కొన్ని కబుర్లు చెప్పుకుందాం. ఇప్పుడు నేను చేస్తున్న సీరియల్స్ గురించి చెప్పాలంటే మంచు మమత, అందులో జనరేషన్ లీప్ వచ్చింది. సో 3rd జనరేషన్ వచ్చింది. దీని తర్వాత నేనేమో గ్రాండ్ మదర్ని అయిపోతున్నానేమో అని అనిపిస్తుంది. లెట్స్ సీ. క్రేజీ కాపురం గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం నేను ఒక మంచి కామెడీ రోల్ చేస్తున్నాను. నేనైతే థరలీ ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ మీరందరూ నాకు ఫేస్బుక్లో పెట్టే కమెంట్స్కి కానీ మెసేజెస్కి కానీ అర్థమవుతుంది దట్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. క్రేజీ కాపురం గురించి చెప్పాలంటే అది యాజ్ యూ ఆల్ నో అది ఆబ్వియస్లీ త్రీ డేస్ అ వీక్ వస్తుంది. అండ్ మనం షూట్ చేసేటప్పుడు మాత్రం అసలు ఎంత ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నామంటే చెప్పడానికి లేదు. నవ్వుతూనే ఉంటాం. అండ్ ఇట్స్ రియలీ వెరీ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ నాకైతే. బికాజ్ నేను ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను ఐదర్ ఒక కామెడీ చేయాలి లేదంటే ఒక నెగటివ్ క్యారెక్టర్ చేయాలి. సో ఫైనలీ ఇప్పుడు నాకు కామెడీ వచ్చింది. అమ్మయ్య, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆడియన్స్ కూడా ఎంత బాగా రిసీవ్ చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ఈ పునుగులు అయితే రెడీ అయిపోయాయండి. అందరు అంటారు దట్ డీప్ ఫ్రై యాక్చువల్గా తినకూడదు అది ఇది అని. కానీ నేనేమంటానంటే ఫుడ్ ఐటమ్స్ ఏదైనా మనం కొంచెమైనా ఎంజాయ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు కానీ మనం ఎప్పుడైనా ఫిట్నెస్ మీద 100% కాన్సన్ట్రేట్ చేయాలి. నేనైతే ఫిట్నెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. అండ్ ఇలాంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఏదైనా తిన్నా నేను 100% ఆ రోజు జిమ్లో ఒక 15-20 minutes ఎక్స్ట్రా వర్కౌట్ చేసుకుంటాను. సో అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. పునుగులు అయితే రెడీ అయిపోయాయండి. దీన్ని టేస్ట్
టేస్ట్ చేయాలంటే ఎప్పుడు చేయలేం, చాలా వేడిగా ఉంది. సో దీన్ని ఎలా తయారు చేయాలో మరోసారి చూసేయండి. బొబ్బర్ల పునుగులు తయారు చేసే విధానం. ముందుగా నానబెట్టిన బొబ్బర్లు మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, జీలకర్ర పొడి, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పునుగుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బొబ్బర్ల పునుగులు రెడీ. సో ఎలా చేయాలో చూసేశారు కదా, ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేసి చూద్దాం. నాకైతే బాగా టేస్టీగా అనిపిస్తున్నాయండి, మంచి క్రిస్పీగా. మంచి రెయినీ సీజన్లో టీ తాగుతూ మ్యూజిక్ వింటూ హ్యాపీగా ఇవి తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంత ఈజీగా ఇంత తక్కువ పదార్థాలతో చేసే డిషెస్ మనకు చాలా తక్కువ ఉంటాయి కదా. సో ఇది మీరు పక్కా ట్రై చేయండి. నాకైతే ఈ పునుగులు చాలా సూపర్గా నచ్చాయండి. ఇంతకీ నేను ఎలా చేసి చూపించాను, బాగున్నాయి కదా. నెక్స్ట్ వీక్ మీ ముందు ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ వస్తాను. అప్పుడు ఇంకా కబుర్లు చెప్పుకోవచ్చు. సీ యూ. అష్మిత గారు థ్యాంక్ యూ, బాయ్. సో రాజు గారు, అష్మిత గారు చక్కగా మంచి టేస్టీ రెసిపీ చేశారు, మన ఆడియన్స్ చూపించారు, వెళ్ళిపోయారు. మరి కార్వింగ్ చేయడానికి మీరు రెడీయా? రెడీ అండి. ఏం చేస్తున్నారు? బత్తాయితో ఒక ఫ్లవర్ చేస్తున్నానండి. హాఫ్ బత్తాయి. ఎస్. ఓకే. అంటే ఒక దాంట్లో మనకు 2 వచ్చేస్తాయి. ఓకే ఓకే. సో ఇలా ఘాట్ పెట్టుకోవాలండి స్ట్రేట్ గా. దీంట్లో కొంచెం ఆ తొనల మధ్యలో కనిపించడం కష్టం కదా, సైడ్ లో స్కిన్ చూస్తూ పెట్టుకోవాలి. ఎస్. అలాగే దీని ఎదుర. సో ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఒకటి తీసుకున్నాం కదండి. ఓకే. సో ఇక్కడ స్లాంట్ గా కట్ చేసుకోవాలి, ఇది టచ్ అయ్యే వరకు. ఓకే. ఈ పీస్ ఇలా వెళ్ళిపోతుంది మనకు. సో అలా అన్ని పెటల్స్ కూడా సేమ్ అలాగే. ఇది మనం బీట్రూట్ మీద కూడా చేసుకుంటాం కదా రాజు గారు. ఇది అంటే దీంట్లో కానీ ఆరెంజ్ లో కానీ చేసుకోవచ్చు, అలాగే బీట్రూట్ లో కూడా చేసుకోవచ్చు. అంటే బీట్రూట్ అన్నప్పుడు ఎనీ రూట్ వెజిటబుల్ అనుకోండి. ఓకే. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ దేంట్లోనే చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇది కొద్దిగా కాల్స్తే ఇలా ఓపెన్ చేసుకోవచ్చండి. ఓకే. సో దీని స్కిన్ ఎలాగో కాస్త బండగా ఉంటుంది కాబట్టి వాటర్ లో అది వేసుకుంటే ఇంకా స్టిఫ్ అవుతుంది. స్టిఫ్ అవుతుంది. ఓకే. ఓకే. అక్కడతో ఎవరికైనా ఏ దాహం వేస్తే అవి చక్కగా అలా ఒలుచుకొని మొత్తం తినేసేమో. లేట్ అవుతుంది అనుకుంటా, చాలా కూడా తినేసేయచ్చు. సో స్కిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకొంచెం లుక్ మారిపోతుంది. ఫ్లవర్ ఇది షేప్ కూడా కొంచెం పెద్దగా. సో దీని మధ్యలో కొంచెం డార్క్ కలర్ లో ఉంటే బాగుంటుంది. బ్రింజాల్ తీసుకున్నాను. ఓకే. ఓకే. సో ఇలా ఫుల్ ప్లేట్ మనం ఫ్లవర్ చేసేసుకోవచ్చు. ఓకే. సో వాటర్ లో వేసి బాగా స్టిఫ్ అయిపోయి బాగా ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇలా ఫ్లవర్ వచ్చేస్తుంది. వావ్, నైస్. సో బత్తాయి ఫ్లవర్ చాలా బాగుంది కదండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇది నేరేడు పళ్ళ సీజన్ కదండి. నేరేడు పళ్ళు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది, ముఖ్యంగా మధుమేహులకు ఇంకా మంచిది అని అందరూ అంటూ ఉంటారు. నేరేడు పళ్ళే కాదండి, నేరేడు పళ్ళు తినేసిన తర్వాత వచ్చే గింజల్ని మనం అలా పడేస్తూ ఉంటాము. కానీ ఈ గింజల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి జంబోలిస్ అనే గ్లూకోనైట్ షుగర్ని అదుపులో ఉంచుతుంది. అందుకని ఈ గింజల్ని పొడిలాగా కానీ ఏదో ఒక రూపంలో తినడాన్ని అలవాటు చేసుకుంటే చక్కగా మధుమేహం అదుపులో ఉంటుంది. ఓకే అండి, మరి వాళ్ళ టేస్టీ వెరైటీస్ అన్ని చూసారు కదా. మరి ఈరోజు చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. బెల్ పెప్పర్ పన్నీర్ ఫ్రైలోని ముఖ్యమైన పోషక విలువలు కానీ బెనిఫిట్ కానీ ఎక్కడుందంటే దాని కాంబినేషన్లో 3 రకాల క్యాప్సికమ్స్ అంటే కలర్స్ ప్లస్ పన్నీర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఓకే. కానీ మెయిన్ థింగ్ వెజిటబుల్స్తో పన్నీర్ యాడ్ చేయడం వలన వచ్చే బెనిఫిట్ ఏంటి? ఈ కాంబినేషన్ వలన మనకు ఏమవుతుందంటే, ఇప్పుడు సాధారణంగా వెజిటబుల్స్లో ప్రోటీన్ ఉండదు. సో మనకు ఒక ఫాస్ట్గా అలా ఆఫీస్కి వెళ్ళాలి, కుకింగ్ ఫాస్ట్గా జరగాలి అంటే ఇప్పుడు ప్రోటీన్ కని ఒక డిష్, తర్వాత వెజిటబుల్స్ కని ఒక డిష్, తర్వాత రైస్, ఇలా చేసుకోవడం కొంచెం లాంగ్ టైమ్ అండ్ లెబారియస్ ప్రాసెస్. సో టక్కన అలా ఒక డిష్లో లేకపోతే 2 వెరైటీస్లో మనకు అన్నీ కావాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి, అన్ని అంశాలు ఉండాలి, ప్రోటీన్ ఉండాలి అని అనుకుంటే
ఇలాంటి కాంబినేషన్స్ చాలా యూజ్ అవుతాయండి. వీకెండ్స్లో కావాలంటే ఎలాబరేట్ కుకింగ్ చేసుకోవచ్చు. సో పన్నీర్లో మనకు కావాల్సినంత ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, అది కూడా ఇట్స్ అ కంప్లీట్ ప్రోటీన్. తర్వాత మనకు ఈ క్యాప్సికంలో కావాల్సిన విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. క్యాప్సేసిన్ అనే ఒక సూపర్బ్ ఎంజైమ్ కూడా ఉంటుంది. చాలా బాగుందండి. ఈ రకమైన కాంబినేషన్స్ మనం ఖచ్చితంగా ఎంచుకొని ట్రై చేసుకుంటే ఈ ఫాస్ట్ లైఫ్ స్టైల్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. క్యాలరీస్ కూడా నాట్ బ్యాడ్ అండి. జస్ట్ మనకు పర్ పర్సన్ 200 లోపు మనం ఈ డిష్ని తయారు చేసుకోవచ్చు. ఇందాక బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ అరుదుగా ఉంటాయని చెప్పాను కదా. మరో అరుదైన రెసిపీ చింత చిగురు రైస్. చింత చిగురు ఆకుకూర, రైస్ పిండి పదార్థాలు, తర్వాత అందులో వేసిన పల్లీలు ప్రోటీన్, అండ్ మనకు సాచురేటెడ్ ఫ్యాట్ కూడా కావాలండి. ప్రతి నర్వ్ పైన ఆ కోటింగ్ ఉన్నది మనకు సాచురేటెడ్ ఫ్యాట్తో చేయబడినదే. అంటే నరాలు కరెక్ట్గా పనిచేయాలి అంటే కొంత మోతాదులో మనకు కొవ్వు పదార్థాలు కూడా అవసరమే. సో క్యాష్యూనట్ లిమిట్లో వాడుకుంటే మనకు అక్కడ అది ఫుల్ఫిల్ అయిపోయింది. అదే రకమైన ఫ్యాట్ మనకు పల్లీల్లో కూడా ఉంటాయి కానీ బట్ స్టిల్. సో ఒక్క ఐటెంలోనే ఇప్పుడు అదే మన కాన్సెప్ట్. 5 days ఆఫ్ ద వీక్ వీఆర్ రన్నింగ్. సో 5 days ఆఫ్ ద వీక్లో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ కూడా కావాలి, ప్లస్ కుకింగ్ టైం తక్కువ ఉండాలనుకున్నప్పుడు ఈ 2 రెసిపీస్ మీకు చాలా యూజ్ అవుతాయండి. కనీసం ముందు రెసిపీలో మనకు చపాతీలో రైసో చేయాలి, ఇంకొకటి ఇందులో అది కూడా లేదు. జస్ట్ ఒకే ఐటెంలో టోటల్ బ్యాలెన్స్. క్యాలరీస్ ఏంటంటే మనకు 400 లోపు ఆ మీల్కి మనం ట్రై చేసుకోవచ్చు. ఫైబర్ ఉంటుంది పుష్కలంగా, కావాల్సినంత ప్రోటీన్, ఫ్యాట్ రెగ్యులేట్ చేసుకోవచ్చు. క్యాలరీస్ రైస్ ద్వారా, అది కూడా బ్రౌన్ రైస్ క్యాలరీస్ మనం తెప్పించుకోవచ్చు. చాలా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు డెఫినెట్గా. ఇప్పుడు అలాగే బ్యాలెన్స్ న్యూట్రిషన్లో భాగంగా మరో వెజ్ డిష్ ఉందండి. అదేంటంటే వెజ్ కీమా కర్రీ కానీ లేకపోతే కొంచెం డ్రైగా చేసుకుంటే, మనం ఫ్రై లాగా చేసుకుంటే దాని ఉపయోగాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనకు కావాల్సిన వెజిటబుల్స్ క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు అన్నీ యాడ్ చేసుకున్నాం. అందులో మళ్ళీ పన్నీర్ ఉంది, చీజ్ ఉంది. సో అగైన్ ఇందులో కూడా మనకు ప్రోటీన్ ఉంటుందండి. చీజ్ ఖచ్చితంగా మెజర్ చేసి వేసుకోవాలి. 4 చేసుకుంటే 10 grams మనం మెజరింగ్ అనేది ఉండాలి. పన్నీర్ కూడా 20 grams అనేది మనకు మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటే ఇప్పుడు ఇది లో క్యాలరీ అయిపోతుందండి. లో క్యాలరీ ఎలా అవుతుందంటే, దీనిని విడిగా మనం ఒక స్నాక్ లాగా తీసుకున్నాం అనుకోండి, కొంచెం డ్రైగా చేసుకొని, ఇట్ విల్ బి అ లో క్యాలరీ ఐటమ్ ఓన్లీ అది మట్టుకే తింటే. ఎందుకంటే వెజిటబుల్స్లో కూడా క్యాలరీస్ ఉంటాయి కదా, ఆ క్యాలరీస్ మనకు వచ్చేస్తాయి. సో నైట్లో లైట్గా తీసుకోవాలి, 6 తర్వాత తక్కువ తీసుకోవాలి, సన్సెట్ తర్వాత అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్గా కూడా చెప్పుకోవచ్చు. సో క్యాలరీస్ ఎంత మటుకు ఉంటాయంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా డ్రైగా చేసుకొని జస్ట్ దాన్నే తినాలంటే 250 లోపు కూడా మనం దీన్ని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. సో బాగుందండి. బొబ్బర్లు ఓకే, ఇట్స్ అగ్రీడ్ డీప్ ఫ్రైడ్ ఐటెం, కానీ ఇందులో ఒక మంచి కాన్సెప్ట్ ఉందండి. బొబ్బర్లతో పాటు పచ్చిమిర్చి పేస్ట్ అండ్ ఇంగువ. బొబ్బర్లు జీర్ణించుకోవడం కష్టం అండి, డైజెస్ట్ అవ్వడం అంత ఈజీ కాదు. దానికి మనం ఇంగువ కాంబినేషన్గా వేయడం అనేది సూపర్ థింగ్ అండి. ఇదే ట్రెడిషనల్ ఫుడ్ అండి, ఎందుకంటే దట్ ఇంగువ విల్ హెల్ప్. బొబ్బర్లో ఉన్న కొన్ని అంటే ఆ ఫైటేట్స్ అని కొన్ని ఉంటాయండి, అవి మనకు జీర్ణం అవ్వవు, వాటిని చాలా చక్కగా జీర్ణం అయ్యేలా చూస్తాం. సో బొబ్బర్ల పునుగులు, ఒక్కొక్క పునుగు మనకు ఒక 100 calories దాకా ఉండొచ్చు. పిండి పదార్థాలు లేవు ఇందులో, బట్ ఆ 100 calories ప్రోటీన్ కూడా మనకు 20, అంటే ఒక్కొక్క పునుగులో మినిమం 6 grams ఉంటుందండి. సో చాలా బాగుంది. అది కూడా వన్స్ ఇన్ అ వైల్ వీ కెన్ ట్రై ఇట్. డీప్ ఫ్రైడ్ ఐటమ్ అని మనకు తెలుసు కదా, సో రెగ్యులర్గా తీసుకోవడానికి నెసెసిటీ లేదు. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ గమనించాం. చింత చిగురు రైస్ చాలా బ్యాలెన్స్డ్గా ఉందండి. తర్వాత బెల్ పెప్పర్ పన్నీర్ కర్రీ, అది కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. వెజ్ కీమా కర్రీ కూడా పర్వాలేదండి. ఈ 3 నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలనే సామెత ఉండనే ఉంది కదండి. గారెలకున్న టేస్ట్ అలాంటిది. మరి గారెలు మరింత టేస్టీగా కరకరలాడుతూ రావాలంటే గారెలు తయారు చేసుకునే పిండి రుబ్బేటప్పుడు అందులో కొద్దిగా అన్నం వేసి పిండి రుబ్బినట్లయితే, ఆ పిండితో గారెలు తయారు చేసుకున్నట్లయితే గారెలు కరకరలాడుతూ క్రిస్పీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు.
రాజుగారు మీరు గుమగుమల్లో చేసిన వంట చాలా టేస్టీగా ఉంది. ఓకే. అండ్ అష్మిత గారు కూడా మంచి వెరైటీ చేసి చూపించారు ఆడియన్స్ కి. అవునండి. అండ్ మీ చేతి వంటలో పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా ఈ రోజు చాలా బాగున్నాయి. Yes. సో చూసారు కదా మరి వాళ్ళ 4 టేస్టీ వెరైటీస్ ట్రై చేయండి మీరు కూడా. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనని తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.